ఒకరోజు ఒక జాలరమ్మాయి చేపలు అమ్మేందుకు పట్నం వచ్చింది. చేపలన్నీ అమ్మే సమయానికి చీకటి పడింది. తిరిగి గ్రామానికి వెళ్ళాలి అని అంటే కష్టంగా మారుతోందని అక్కడే తన స్నేహితురాలి సహాయం కోరింది. ఆ స్నేహితురాలు ఒక పూల వ్యాపారి. వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పూల గదిలో పడుకోమని చెప్పింది. సుగంధ పరిమళాలతోటి మంచి వాసన వస్తుంది. ఆ వాసనకి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడుతుంది ఆ జాలరి. వెంటనే ఆ పూల వ్యాపారి ఈ విధంగా అడిగింది, ఏమైంది, నిద్ర పట్టట్లేదా అని అంటే, ఆ వాసన నాకు కొంచెం చికాకు పెడుతుంది, కాస్త నా చేపలు బొట్టిస్తావా అని అడిగింది. చేపల బొట్టు ఇవ్వగానే దాని మీద కొంచెం నీళ్లు చల్లి ఆ వాసనతో ముక్కు దగ్గర పెట్టుకుని ఆ రోజు రాత్రంతా గాఢ నిద్రలోకి జారిపోయింది. ఇదే కథ నేను మీకు ఇంకోలా చెప్తాను. ఒకరోజు ఒక పూల వ్యాపారి పూలన్నీ అమ్ముకునేందుకు పట్నం వచ్చింది. ఆ పూలన్నీ అమ్మే సమయానికి చీకటి పడింది. తిరిగి గ్రామానికి వెళ్ళాలి అని అంటే కష్టంగా మారుతోందని అక్కడే తన స్నేహితురాలు సహాయం కోరింది. ఆ స్నేహితురాలు చేపలు అమ్ముకునేటువంటి వ్యాపారి. తన ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ పూల వ్యాపారికి ఆ వాసనతోటి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడుతుంది. అదంతా గమనించినటువంటి ఆ జాలరి, ఏమైంది, నిద్ర పట్టట్లేదానంటే, ఈ వాసనకి నాకు కొంచెం చికాకు పెట్టేలా ఉంది, నిద్ర పట్టట్లేదు, కాస్త నా పూల బొట్టిస్తావా అని అడిగింది. పూల బుట్ట ఇవ్వగానే దాని మీద కొంచెం నీళ్లు చల్లిన తర్వాత ఆ వాసనతోటి ముక్కు దగ్గరే పెట్టుకునే బుట్టని ఆ రోజు రాత్రంతా గాఢమైన నిద్రలోకి జరిపింది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనంటే ఏం చెప్తారు? ఎవరి వృత్తి వారికి గొప్ప, ఎవరి పని వారికి గొప్ప. మీ పనే మీ బలం, అదే మీకు ఆదర్శం. మీరేమంటారు? మీ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మంచి మైండ్ సెట్ తోటి మీ జీవితాన్ని వ్యాపారంలోకి అభివృద్ధి చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఒక మంచి ఐడియా తోటి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే, ఫుడ్ మనీ సైకాలజీ అని నేను కండక్ట్ చేయబోయేటువంటి క్లాస్ ఆగస్ట్ 10th జరగబోతుంది. ఎవరైనా సరే ఆ 5 days క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.